వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే ఇది చాలా పవిత్రమైన రోజు. మన నరసింహావతారముగా ఆ శ్రీమన్నారాయణుడు అవతరించిన రోజు. అంటే నరసింహ జయంతి అని మనం జరుపుకుంటాం. కొంతమంది జ్యేష్ఠ మాసంలో కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ప్రస్తుతం అయితే ఇక్కడ ఎక్కువ మటుకు అందరూ కూడా ఈ వైశాఖ శుద్ధ చతుర్దశిని నరసింహ జయంతిగా మనము ఆచరిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ నరసింహ జయంతి సందర్భంగా మనము నరసింహ స్వామి అవతరణ ఎందుకు జరిగింది అనేది కథ తెలుసు మనకు. అయినప్పటికీ కొంత కథను తెలుసుకుంటూ మరి ఈరోజు మనము ఏ విధంగా ఆచరించాలి, ఏం చేయాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఇది మనకి కృతయుగంలో జరిగింది. 4 యుగాలు కదా, అందులో కృతయుగం ఫస్ట్ యుగం అన్నమాట. అందులో 4వ అవతారం శ్రీమన్నారాయణుడు. దశావతారాలు ఉంటాయి. అందులో 4వ అవతారం నరసింహ అవతారం. ఇది చాలా ప్రత్యేకమైన అవతారము అని చెప్తారు. ఎందుకు అనంటే మనకి కథ వింటూ ఉంటే తెలుస్తుంది ఇది ఎందుకు ఇంత ప్రత్యేకం అనేది. అయితే పూర్వము హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షసుడు, హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అనే 2 రాక్షసులు, కవలలు వాళ్ళు. అయితే హిరణ్యాక్షుడు భూదేవిని చాపలాగా జుట్టి సముద్రంలోకి తీసుకువెళ్తే ఆ శ్రీమన్నారాయణుడు వరాహ రూపం దాల్చి ఆ భూదేవిని మళ్ళీ తీసుకొస్తాడు. ఆ హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. అందుకు ఈ హిరణ్యకశ్యపుడు ఆ హరిని ఏ విధంగా అయినా నేను మట్టు పెడతా, మా అన్నను చంపాడు కాబట్టి అని పగ పెంచుకుంటాడనమాట. మామూలుగానే రాక్షసుడు ఎప్పుడు వైరం ఉంటుంది. అయితే ఇలా తనలో ఆ శక్తి రావాలి, మరి ఎంతో వెతుకుతాడు, ఎక్కడా కూడా కనబడాడు శ్రీహరి, ఈయనకి దర్శనం దొరకదు. అయితే ఇలా అయితే కాదు, నేను శక్తిని పెంచుకోవాలి అని చెప్పేసి తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి కోసం. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే రాక్షసులందరూ కోరే వరం ఒకటే ఉంటుంది, నాకు మరణం లేకుండా వరం ఇవ్వమంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు, పుట్టినవాడు గిట్టక తప్పదు, అది మానవ ధర్మము కాబట్టి నీకు అటువంటిది అవకాశం ఉండదు అంటే. అప్పుడు ఏమంటాడు అంటే నరుడు కాదు, పొద్దున కాదు, సాయంత్రం కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, ఇట్లా ఏవో అన్నీ చెప్తాడనమాట. అట్లా ఉన్నప్పుడు అటువంటి సమయంలోనే మరణం సంభవిస్తుంది. అయితే పొద్దున చావకూడదు, మధ్యాహ్నం చావకూడదు, మనిషితో చావకూడదు, జంతువుతో చావకూడదు, ఇట్లా చెప్తాడు. చెప్పి వరం కోరుకుంటాడు. బ్రహ్మగారు సరే అని వరం ఇచ్చేస్తారు, అయిపోతుంది. అయితే ఆ వరగర్వంతో ఈయన అందరినీ హింసించడము, యజ్ఞయాగాదులు చేస్తే విష్ణువుకు అవిస్సులు ఇవ్వకుండా వాళ్ళను పీడించడము, నేనే దేవుణ్ణి, మీరు నన్నే కొలవాలి, ఓం హిరణ్యాక్షాయ నమః అని మీరు హోమాలు చేయాలి అని వీళ్ళను ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హిరణ్యకశ్యపుడు తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఈయన భార్య లీలావతి గర్భవతిగా ఉంటుంది. ఆమెను ఇంద్రుడు దాడి చేసి తీసుకువెళ్ళేటప్పుడు నారద మహర్షి అది తప్పు, ఆ విధంగా చేయకూడదని చెప్పేసి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయి ఉంచుకుంటాడన్నమాట. ఈ హిరణ్యకశ్యపుడు ఆ తపస్సు చేసి తిరిగి వచ్చే వరకు. అయితే అప్పుడు నారాయణ మంత్రాన్ని బోధిస్తూ ఉంటాడు, నారాయణ కథలు చెప్తూ ఉంటాడు ఆమెకు. అయితే ఆమె గర్భంలో ఉన్న శిశువు వింటూ ఉంటాడు. అట్లా ఆశ్రమంలో
పెరగడం వల్ల ఆ గర్భంలో ఉన్న శిశువు ఆ నారాయణ మంత్రాన్ని నేర్చేసుకుంటాడు. అయితే ఆ విధంగా అక్కడనే ఆమె ప్రసవిస్తుంది, మగబిడ్డ పుడతాడు. తర్వాత ఈ హిరణ్యకశపుడు తపస్సు అయిపోయి వస్తాడు. వచ్చిన తర్వాత లీలావతి ఇక్కడ నారదుడి దగ్గర ఉంది అంటే సరే అని చాలా సంతోషిస్తాడు. కొడుకును భార్యను తీసుకుని వెళ్తాడు. రాజ్యం పాలన చేస్తూ ఉంటాడు. వీడు కొంచెం పెరుగుతూ ఉంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటే అరే వీడు నా కొడుకు కదా, నేను చెప్పింది వినాలి అని అంటే తల్లి వీళ్ళని ఏమంటుంది అంటే పిల్లవాడు కదా, చిన్నగా ఉన్నాడు, ఆశ్రమంలో పెరిగిండు కాబట్టి ఈ విధంగా వచ్చింది, కొన్ని రోజులైతే మర్చిపోతాడు అని గురువు దగ్గరికి విద్యాభ్యాసానికి, చూడండి ఇది మనం తెలుసుకోవాలి, గురువుల దగ్గరికే శిష్యులు వెళ్ళి అందరూ రాజు కొడుకైనా కూడా అక్కడ అందరితోని కలిసి కూర్చొని అందరిలాగా చదువుకుంటాడు. అంటే ఈవెన్ కృష్ణ పరమాత్మ అయినా కూడా గురుకులానికి, గురువు దగ్గరికి వీళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పినట్టు అందరితో పాటు సమానంగా కూర్చొని చదువుతారు, కానీ ప్రత్యేకతలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. అట్లా ఈ గురువులకు పిలిచి వీళ్ళు పంపిస్తారు ఆశ్రమానికి చదువుకోవడానికి. నాకు అన్నీ మంచి బుద్ధులు నేర్పించండి అని చెప్తారు. చండామార్కులు అన్నమాట వాళ్ళు. అయితే చెప్తే వాళ్ళు చెప్పినవన్నీ ఈయన వెంటనే నేర్చేసుకుంటున్నాడు. వాళ్ళు చెప్పేటివి ఉంటాయి కొన్ని శాస్త్రాలు, స్తోత్రాలు, వేదము అన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేర్చేసుకుంటున్నాడు. కానీ నారాయణ మంత్రాన్ని మాత్రము మరవట్లేదు. అయితే వీళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత మా వీడికి అనిపిస్తుంది ఇలా తల్లిదండ్రులకు, అరే నా కొడుకు ఏం నేర్చుకున్నాడో చూడాలనిపిస్తున్నది, ఎంత ముద్దుగా నేర్చుకుంటాడు, ఎలా చదువుతున్నాడు అని తీసుకురమ్మంటారు. తీసుకొస్తే చదువులన్నీ నేర్చుకున్నా నేను, నారాయణుడే పరబ్రహ్మ అని తెలుసుకున్నా అని చెప్తాడనమాట. అదేంటిది మీరేం నేర్పించిండ్రు, హిరణ్యకశపాయ నమః అనాలే కదా, నువ్వు మీ నాన్నకన్నా గొప్పవాడు ఎవరో ఉన్నారని ఎట్లా అంటావు అది అంటే, లేదు నాన్న చదువులు ఎన్ని చదివినా కానీ అని ఆయన చెప్తాడు. ఆ పరబ్రహ్మనే నారాయణుడు అందరినీ కాపాడేవాడు అని. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ బుద్ధి చెప్పి తీసుకురండి అని మళ్ళీ పంపిస్తారు. పంపించినా కూడా ఆయన మారడు. మళ్ళీ అదే విధంగా ఓం నమో నారాయణాయ అంటూ ఉంటాడు. అక్కడ గురువులు లేనప్పుడు మిగతా పిల్లలందరూ కూడా ఓం నమో నారాయణాయ నేర్చేసుకుంటారు, వాళ్ళు కూడా చదువుతుంటారు. వీలైతే మీ పిల్లలకు ఈ సినిమా వస్తుంది కదా చూపియండి. అయితే అట్లా మారిపోయిన తర్వాత ఇక ఇంటికి లాభం లేదు అని తీసుకొచ్చి అనని ఏ విధంగా శిక్షించి మార్చాలి అనుకొని ఎన్నో ఇబ్బందులు పెడతారు. పాములతోని కాట్లు వేయించడము, పైనుంచి నీళ్ళలో దొయ్యడము, ఇట్లాంటి ఎన్ని చేసినా కూడా ఆయన నారాయణ మంత్రాన్ని వదిలిపెట్టాడు. నారాయణుడే కాపాడుతూ ఉంటాడు అన్నమాట. ఈయనకి ఇంకా ఆశ్చర్యము, అప్పుడు ఇదేంటిది నేను ఇన్ని చేసినా కూడా వీడు చనిపోయిండు అని బాధపడుతూ ఉంటాడు. మళ్ళీ నారాయణాయ అనుకుంటూ మళ్ళీ వస్తాడు ఆయన పుత్రుడు. అప్పుడు ఇట్లా కాదు పని అని ఏం చేస్తాడు అంటే, నువ్వు నారాయణ నారాయణ అంటున్నావు కదా, ఇంతకీ ఎక్కడ ఉన్నాడు ఆ నారాయణుడు చెప్పు అంటే, అప్పుడు అంటాడు, ఇందు గలడు అందు లేడని సందేహం వలదు నానా, ఎక్కడైనా ఉంటాడు, ప్రతి దాంట్లో కూడా వ్యాపించి ఉన్నాడు నారాయణుడు, నువ్వు నమ్మితే నీకు కనిపిస్తాడు, నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీకు కనబడట్లేదు అంటాడు. అంటే అప్పుడు అక్కడే ఉన్న స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో ఉన్నాడా నీ నారాయణుడు అంటాడు. ఉన్నాడు తండ్రి, ఎందుకు అపనమ్మకము నీకు, ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉంటాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇక్కడ అంతా కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్తాడు. చెప్తే అప్పుడు కొడుకు ఆ విధంగా చెప్పగానే దాన్ని గదతోని కొట్టేసరికి
అందులోంచి నరసింహావతారం. మరి నరసింహావతారం ఎందుకు రావాలి అంటే ఈయన నరుడు కాదు, సింహం కాదు, జంతువులు కాదు, ఎవరితోని మరణం ఉండకూడదు అన్నాడు కదా. కాబట్టి నరసింహ సగము మనిషిలాగా, సగము నరుడిలాగా, సగము సింహ రూపాన్ని ధరించి నరసింహావతారంగా రావాల్సి వచ్చింది. ఎందుకు అంటే భగవంతుడు వాళ్ళకు వరాలు పొందిండ్రు, వాళ్ళకు వరాలు ఇచ్చిండ్రు, వాళ్ళు ఎట్లా కోరుకున్నారో ఆ విధంగా వచ్చి వాళ్ళని సంహరించాలి. అయితే ఇప్పుడు ఆ విధంగా వచ్చాడు. మరి ఉదయం కాదు, సాయంత్రం కాదు, సంధ్యాకాలంలో వచ్చాడు. మరి అసలు సంధ్య వేళ అంటాం మనం, సంధ్యాకాలంలో వచ్చిండ్రు. రాత్రి కాదు, పగలు కాదు, అటువంటి సమయంలో మరి కింద భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు మరణం రావద్దంటాడు. అందుకని కడప మీద కూర్చొని తన మీద కింద కూర్చోబెట్టకుండా తన తొడల మీద ఆ హిరణ్యకశ్యపుణ్ణి పడుకోబెట్టి మరి గోళ్లతోని ఆయుధాలతోని చంపొద్దు, ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఆయన కోరుకుంటాడు. ఇవన్నీ వేటితోని నాకు మరణం సంభవించొద్దు అంటే బ్రహ్మగారు ఇచ్చిన వరానికి కట్టుబడి గౌరవించిండు. మరి గౌరవించి అవన్నిటికీ తగిన రూపాన్ని ధరించి వచ్చి ఆ హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాడనమాట. ఓం నారసింహాయ నమః అని స్మరించుకోవాలి మనము. అట్లా అవతారణ అనేది జరిగినప్పుడు అప్పుడు ఇక దేవతలు నారదుడు అందరూ కూడా పూల వర్షం కురిపియడము, అందరూ స్తోత్రం చేయడం, నరసింహస్వామిని ఇది చేస్తే అప్పుడు ప్రహ్లాదుడు నమస్కరించి స్తోత్రం చేస్తే అప్పుడు ఆయన కొంచెం శాంతిస్తాడనమాట. అంటే భక్తుడి కోసము భగవంతుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. భక్తుడు స్తంభం నుంచి రమ్మంటే స్తంభం నుంచి వచ్చాడు కదండి. అట్లా మరి ఈయన కోరుకున్నట్టు ఈయన వైరభక్తి. ఈయన ఇప్పుడు ప్రహ్లాదుడు మర్చిపోతాడేమో ఒక నిమిషం, కానీ ఈయన ఎప్పుడు మర్చిపోడు. హరిద్వేషంతో ఎప్పుడు ఆయనని సంహరించాలి అని గుర్తు పెట్టుకుంటూ ఉంటాడు కదా. కాబట్టి ఆయనకి మోక్షం ఇచ్చాడు. వైరుడు అయినా కూడా వైర భక్తితో ఆయన ఉన్నందుకు ఆయనకు కూడా మోక్షం ఇచ్చాడు. అంటే శత్రువుకు కూడా మోక్షం ఇవ్వగలిగిన కరుణామయుడు భగవంతుడు, పరమాత్ముడు అన్నమాట. ఇటు భక్తుడి కోసము పరాధీనుడు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిండు, ఎక్కడ ఉంటే అక్కడ కాపాడిండు, ఏం చేయలేదని అన్నీ చేసిండు. తండ్రి కోసము తండ్రిని మరి తప్పును మన్నించమంటాడు ప్రహ్లాదుడు. అంటే అప్పుడు ఆయనకి మోక్షం ఇచ్చాడు. అంటే చూడండి, భగవంతుణ్ణి మనము స్మరించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. ఆయన ఎట్లా స్మరిస్తాడు అంటే తింటూ, తాగుతూ, ఆడుతూ, పాడుతూ ఏ పని చేసినా కూడా భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. అబ్బా నారాయణ అనుకుంటూ తాగుతాడు నీళ్ళు. అంతే, మనం చేయాల్సింది గంటలు గంటలు పూజలు కాదు అని మన ప్రహ్లాదుడు నేర్పించాడు. మనం పిల్లలకు కూడా అవి నేర్పాలి. మనం కూడా అట్లా చేస్తూ ఉండాలి. వేస్ట్ మాటలు మాట్లాడే బదులు ఇలా నిరంతరం నామస్మరణ చేయడం వల్ల ఆ భగవంతుడు ఎప్పుడూ మనకు వెంట ఉండి సన్మార్గాన్ని చూపిస్తాడు. మనకు ఏ కష్టాలు వచ్చినా కూడా తానై మనను ఆ కష్టాల నుండి గట్టెక్కిస్తాడు. మనకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అప్పుడు ఆ భగవంతుడికి ఉంటుందండి. ఇటువంటి రోజు మరి నరసింహ అవతారముగా ఆ భగవంతుడు అవతరించిన రోజును మనం ఏం చేయాలి అంటే సంధ్యా సమయంలో పూజించాలి అని చెప్తారు. అయితే మీరు పొద్దున పూజిస్తారా? సంధ్యా సమయంలో పూజించాలి. అసలు మీ పిల్లలకు రోజు ఒకటి మంత్రము, ఈ నరసింహ మంత్రము ఏంటి అంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అంటే ఎంత పవర్ఫుల్ మంత్రం అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ అయింది.
చాలామంది ఉపాసిస్తూ ఉంటారు. ఇటువంటి ఈ ఒక్క చిన్న శ్లోకాన్ని పిల్లలకు అలవాటు చేస్తే రోజు చదువుతూ ఉంటే వాళ్ళలో ఉన్న అంటే ఎక్కడ ఏది అవసరమో అటువంటి ప్రవర్తనను వాళ్ళు కలిగి ఉంటారు అన్నమాట. ఇప్పుడు శత్రువులను సంహరించేటప్పుడు ఉగ్రంగా ఉండాలి, వాళ్ళను చక్కదిద్దడానికి శక్తి ఉండాలి. మరి అదేవిధంగా మనము అన్నీ తెలిసి ఉండాలి. అంటే అటువంటి జ్ఞానాన్ని కలిగిస్తాడు, మనకు అటువంటి శక్తిని ఇస్తాడు నరసింహస్వామి ఈ శ్లోకం చదవడం వల్ల. మరి మృత్యువే భయపడి పారిపోతుందట. అపమృత్యు దోషాల నుండి, శత్రువుల బారి నుండి, మరి కష్టాలు, సుఖ దుఃఖాలు, దుఃఖం నుండి విముక్తులమవుతాము. ఆర్థిక ఇబ్బందులు, ఏ కష్టాలు ఏవి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనము చదవాలి, మన పిల్లలతో చదివిస్తుంటే వాళ్ళకి అటువంటి భవిష్యత్తు ఏర్పడుతుందన్నమాట. చిన్నప్పటి నుంచే ఇది రోజు చదవడం స్నానం చేయగానే చక్కగా అలవాటు చేస్తే, అదేవిధంగా మనకు ఈ రోజు మనము పూజించుకుంటాం కదా, ఫోటోనో ఏదో ఒకటి పెట్టుకొని. మన నరసింహస్వామి ఫోటో లేదండి అంటే కృష్ణుడున్నా సరే, నరసింహస్వామి ఉన్నా, ఎవరున్నా కూడా విష్ణుమూర్తే కదా అవతారాలు. కాబట్టి మనము ఆ రూపంగా నమస్కరించుకుంటాం అన్నమాట. అట్లా నమస్కరించుకొని చక్కగా ధూప దీప నైవేద్యాలు చేయాలి. అయితే ఏం చేయాలి అంటే నరసింహస్వామికి బెల్లం పానకం చేయాలి. మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా రాముడికి పానకం, అట్లనే వడపప్పు చేయాలి. మరి చింతపండు పులిహోర చేయాలి నరసింహస్వామికి. వడపప్పు అంటే శనగపప్పు నానబెట్టాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము ప్రసాదంగా. ఇవి ముఖ్యంగా నరసింహస్వామికి చేసే ప్రసాదాలు అన్నమాట. తర్వాత మనకు నరసింహస్వామికి చేసేది ఏంటి అంటే బెల్లమును పుట్నాలు. మీరు ఇవన్నీ ఏమీ చేయలేదండి, శీతలం అంటే బెల్లం పానకం చేయలేదు, ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా బెల్లము పుట్నాలను నివేదించండి. అవి కంపల్సరీ పెట్టాలి నరసింహస్వామికి. అయితే ఇవి నివేదించండి. వీలైతే కొబ్బరికాయ కొట్టండి. చక్కగా దీపం ధూపం అని మీరు రోజు పూజ చేసుకుంటారు కదా, ఆ విధంగా చేసుకున్న తర్వాత నరసింహస్వామి స్తోత్రాలు ఏవైనా మీకు వచ్చినవి ఉంటే, లేకుంటే పుస్తకాలు ఉంటే చదవండి. తర్వాత ఈ ఉగ్రం వీరం మహావిష్ణువు అనేది అందరూ కలిసి చదవండి. ఇది పిల్లలకు రోజు ఒకటి మాట చొప్పున అయినా సరే ఎట్లయినా కానీ మీరు తప్పకుండా వాళ్ళకు నేర్పియండి. వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు. వీలైతే మీరు కూడా మంచిగా భక్తితో పొద్దున స్నానం చేయగానే 1-2 నిమిషాల్లో చదివిస్తారు. ఏముంది, చదివి నమస్కరించుకోండి. చూడండి మీ జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి ఇది చదవడం వల్ల. అయితే మరి ప్రత్యేకంగా ఈరోజు నరసింహ జయంతి రోజు ఒక తనయ ఉంటుందండి పెరుమాళ్లకు చదివేది. అది కూడా నేను ఇందులో ఇస్తున్నాను, మీరు దీంతో పాటు చదువుకోవచ్చు. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరీ. దీన్ని 2 సార్లు చదవాలి. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరీ. ఇది తర్వాత రోజు చదివే తనయ ఏంటి అంటే శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తుతే. శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ
భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్నిభుజంగరోగక్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తుతే. ఈ 2 శ్లోకాలను తప్పకుండా అందరూ చదువుకొని నమస్కరించుకొని చక్కగా ఆ తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్టయితే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ శ్లోకాలు రోజు చదువుకోవచ్చు. చక్కగా నేర్చుకొని ఈ 2 శ్లోకాలు కూడా ఆ విధంగా పిల్లలకు నేర్పియండి. మీరు కూడా చదువుకోండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.